అంతర్గతమైన మనశక్తి సమస్యలకు యుక్తి. అంటే మన మనస్సులోన ఉన్న శక్తే మన సమస్యలకి యుక్తి. అంటే మన మనస్సుతో సంఘర్షిస్తే మనకి సమాధానం అనేది దొరుకుతుంది. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక సమస్యలతో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటాడు. ఆర్థిక సంబంధమైనదే కావచ్చు, శారీరక ఆరోగ్య సంబంధమైన కావచ్చు, కుటుంబానికి సంబంధమైనవి కావచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి బాహ్య మనసు సహాయంతో పరిష్కరించుకోవాలని భావిస్తాడు. అదేవిధంగా తన చేసిన ప్రయత్నాలు ఫలితం వలన అనుకున్న ఫలితం సాధించకపోతే తనకు నాలుగు సహాయాలు ఉంటాయి, ఎందుకుంటాడనమాట. ఒకటి, తన కుటుంబ సభ్యులను కానీ స్నేహితులతో కానీ సమర్థుడైన భావించిన వ్యక్తితో కానీ తనకు సలహాలు ఇవ్వమని అడుగుతాడు. ఏం లేదండి, ఇక్కడ ప్రతి ఒక్క మనిషికి కూడా సమస్యలు అనేవి సర్వసాధారణం. అది మన మనస్సుతో సమస్యలు కానీ, మన కుటుంబ సమస్యలు కానీ, మన ఆరోగ్య సమస్యలు కానీ, మన మనస్సుతో సమస్యలు కానీ, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తను తనకు తానే పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నించేలో విఫలమైనప్పుడు నాలుగు విధాలుగా సహాయాలు కోరతాడు. ఒకటి, తన కుటుంబ సభ్యుల్లోనే ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ తన సమస్యకి పరిష్కారం చేయగలరనే వ్యక్తితో కానీ సలహాలు ఇవ్వమని అడుగుతాడు. ఇది మొదటిది. రెండోది, తన సమస్యలన్నిటికీ గ్రహించడమే కారణమని సమవాడైతే ఎవరో ఒక జ్యోతిష్కుడు దగ్గరికి వెళ్తారు. జ్యోతిష్ విద్యం, జాతకాలు చెప్తారు కదా. లేకపోతే ఈ సమస్యకి పరిష్కారం ఎలా అని జ్యోతిష్కుడి దగ్గరికైనా వెళ్తాడు. లేకపోతే మరో విధం ఎవరి చెయ్య లేకపోతే మనం ఎవరి చెయ్యి పట్టుకుంటాం? భగవంతుడి చెయ్య. భగవంతుని ప్రార్థన చేయటమే మొక్కుకోవడం. లేకపోతే అవన్నీ కాకపోతే నాలుగో మార్గం ఏమిటో తెలుసా? మార్గమే ఏమిటో తెలుసా? మన అంతర్గత మనస్సు. ఎందుకంటే మన మనస్సుకు మించిన మిత్రుడు లేడు. అయితే తన అంతర్గత మనస్సు, మన అంతర్గత మనస్సుని తగిన సూచనలను ఇవ్వమని అడగడమే ఈ నాలుగో మార్గం. నిశ్శబ్దంగా ఒంటరిగా ధ్యానంలో కూర్చున్నప్పుడు తన సూచనలు బయటకి వస్తాయి. ఎప్పుడు వస్తాయి? దానికి 10 మందిలో పార్టీకి వెళ్తే, లేకపోతే నలుగురిలో గొల్లు పెట్టుకుంటే రాదు. మన మనస్సుకి మనం స్థిరపరచుకోవాలి. ముందు మన సమస్యలన్నిటికీ పరిష్కారం మన అంతర్గత మనస్సులోనే దొరుకుతుంది. కనుక ఈ నాలుగో మార్గము అన్నిటిలోకి శ్రేష్టమైనదండి. మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గానికి సూచించడం సమర్థంగా మన అంతర్గత మనస్సు వద్ద ఉంటుంది. ఎప్పుడైనా సరే మన సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని మనమే సృష్టించుకోవాలి, మనమే ఆలోచించాలి పరిష్కార మార్గాన్ని. దీనికి మనకి మనం ప్రేమించాలి, మనకి మన మీద నమ్మకం ఉండాలి, మనకి మనం గౌరవించాలి. దాని తర్వాతే మీరు ఒకరికి ప్రేమించగలరు, మీరు ఒకరికి గౌరవం ఇవ్వగలరు. ఇవన్నిటికీ కావాలి ఏంటి తెలుసా? మన మీద మనకి ఆత్మవిశ్వాసం కావాలి. ఆ ఆత్మవిశ్వాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? తెల్లవారి లేవగానే కానీ, రాత్రి పడుకునేప్పుడు కానీ 5 నుంచి 15 నిమిషాలు
మనకి మనం సమయం కేటాయించాలి. ఆ సమయంలో మన మనస్సుని మనం అడగాలి. ఏం అడగాలి? ఏంటి మన మనసట తాగిన కోతిలాగా గెంతుతుంటుందంట. దానిని స్థిరపరుచుకోవాలి. ఎలా పరుచుకోవాలి? స్థిరపరుచుకొని మనకు మనం ప్రశ్నలు సమాధానాలు, ఆ యుక్తిలో మన సమాధానం మనమే ఎతుక్కోవాలి. చాలా బాగుంది కదా ఏంటి? మన మనసులో మనం సమాధానం వెతుక్కోవడమే మంచిది కదా. ఒకరికి ఎందుకు అడుగుదాం, ఒకరికి ఎందుకు సలహాలు అడుగుదాం, విషయాన్ని ఎందుకు చెప్పాలి? కొంచెం కష్టం. ఈ ఒక్క యుక్తిలో అంటే మెడిటేషన్ అనేది అంత ఈజీ కాదు. నేను ఎన్నో సంవత్సరాలను బట్టి నేను అది ప్రయత్నిస్తే మంతిని సత్యనారాయణ గారి ఆశ్రమంలో నాకు అది దొరికింది. ఇప్పటికి కూడా ఆ పుస్తకం బేస్ చేసే నేను మీకు చెప్తున్నాను. అయితే ఇప్పుడు మళ్ళీ అది కొంచెం మిస్ అవుతుంది. ఒక్కొక్క దగ్గర మళ్ళీ కాన్సన్ట్రేషన్ వస్తుంది, మళ్ళీ మిస్ అవుతుంది. అంత ఈజీ కాదు. అయితే ఈ ఒక్క మెడిటేషన్ అంటే మనకి మనం ప్రశ్నకి సమాధానం చెప్పుకోవడం ఒక రోజు పట్టొచ్చు, ఒక గంట పట్టొచ్చు, ఒక సంవత్సరం పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. కానీ మన అంతర్గతమైన మన శక్తి మన సమస్యలకి మాత్రం నిజంగా అది యుక్తే. అయితే దీనికి మీరు కఠినంగా చేయవలసిన పని ఏంటంటే తెల్లవారుగా లేవగానే కానీ రాత్రి పడుకున్నప్పుడు కానీ మీతో మీరు మాట్లాడి మీతో మీరు మెడిటేషన్ చేసి పడుకుంటే అది ఎలా అవుతుందంటే ఊపిరి ఏదైతే బ్రీతింగ్ ఉంటుంది కదా, మన బ్రీతింగ్ని కంట్రోల్ చేసుకోవడం, మన బ్రీతింగ్ని కంట్రోల్ చేసుకోవడం. అదే ఒక కుక్క నిమిషం కట 60 నుంచి 70 సార్లు ఊపిరి తీస్తుందంట. మరి మనిషి నిమిషంకి 10 నుంచి 12 సార్లు, తాబేలు 4 సార్లు, కుక్క 10 నుంచి 12 సంవత్సరాలు బతుకుతుంది. మనిషి 80 నుంచి 80, మరి తాబేలు 300 సంవత్సరాలు బతుకుతుంది. అంటే బ్రతకడం సంగతి ఇక్కడ వదిలేయండి. బ్రతకడానికి మన సమస్యలకి మనం పరిష్కరించుకున్నప్పుడే మనది నిజమైన జీవితం. కాబట్టి ఈ ఒక్క విధంగా మీ సమస్యలని పరిష్కరించుకోండి. అంతర్గతమైన మనశ్శక్తి సమస్యలకి యుక్తి. ఇంతటితో సెలవు తీసుకున్నానండి. తప్పులేమైనా ఉంటే మన్నించండి. మీ సమస్యలు మీలోనే వెతుక్కోండి, ప్రయత్నించండి. ఎవరూ దేవుళ్ళు కాదు, అందరికీ దేవుడు ఒకేలా సృష్టించాడు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించడంలోనే మనలో టాలెంట్ అంటారు, దానికి ఏమంటారు, మనలో గొప్పతనం. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి.